రాజమౌళి గారి కోసం చంద్రబాబు నాయుడు గారు, నేను పెట్టాను ఆ రోజు పోస్ట్ చూడండి, నన్ను విమర్శించేవాళ్ళు మీసు రాజమౌళి గారి అమ్మాయిలు విమర్శించుకోండి, నాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను చెప్తాను అమరావతి గురించి, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నేను రాజమౌళి గారి ఫాదరు విజయేందర్ గారు, నేను ఒక మాజీ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇద్దరు మంత్రులు అందరూ కూర్చుని ఒక చోట కూర్చున్నాం. ఏమంటే మీ అబ్బాయి గారు ఏంటంటే ఆయనకి ఏం తెలిసిన అమరావతిని డిలే చేశారన్నాను. సరే ఏదో కామెంట్ చేశారు. బట్ నేను ఒకటి చెప్తున్నాను, అమరావతి కోసం అంట ఈయన పంపిస్తే నా చేయి ఖాళీ లేదు అని బాహుబలి 2 కోసం ఇచ్చాను. 8 నెలల తర్వాత చూసుకున్నాను అండి. 8 నెలల తర్వాత ఆయన ఫ్లైట్ ఇచ్చి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారంట. రాగానే క్యాబినెట్ సమావేశం వాయిదా వేసుకున్నారు. నమ్మట్లేదా మీరు? కొత్తగా ఉందా, మళ్ళీ రిఫ్రెష్ అవుతుందా? లేదు, జరిగిన విషయాలే కదా ఇవన్నీ. నేను చెప్తున్నాను, రాజమౌళి గారు రాగానే క్యాబినెట్ మీటింగ్ ఆయన కోసం పోస్ట్పోన్ చేశారు. సినిమా డైరెక్టర్ కోసం క్యాబినెట్ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకుంటారు ఏంటండి? గజగజగా ఆయనతో మీటింగ్ పెట్టి మీరు ఇలా చేయాలి, ఏం చేయాలన్న మాకు మరి అమరావతికి డిజైన్ ఇవ్వాలి. నేనేదో సిట్టింగ్లు కూడా వేసుకునేవాడిని కాదు, మిగతా సిట్టింగ్ ఆర్ట్ డైరెక్టర్ వేస్తాడు, చూపిస్తాం. లేదు మీరే చెప్పాలి అందరూ, ఇదిగోండి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళండి నారాయణ గారు వీళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేయగలను, ఆయన చూసుకుని ఏదో పట్టుకుని ఎవరితో చెప్తే మళ్ళీ ఒక ప్లాన్ తీసుకుని నార్మల్ ఫస్ట్ ఆల్ దగ్గర తీసుకొచ్చారంట. ఏంటంటే ఆఫీస్ కాంట్రాక్ట్ని పంపించిన తర్వాత ఇటు వచ్చారు. ఏంటంటే ఈయన చెప్పిన డిజైను అరసవల్లి దేవాలయంలో సంవత్సరానికి ఎక్కడ కన్నం పెట్టాం విగ్రహం పడుతుంది కదా, అలాగా సూర్యుడి ఈ కిరణం అసెంబ్లీ దాని నుంచి పడాలని. ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఇలా ఉంది. ఆ నార్మల్ ఫస్ట్ దగ్గర వెళ్తే ఆవు అంటే మన తెలుగులో మామూలుగా తెలంగాణ అవులే బుర్ర ఉందా మీకు, ఎట్లా పెట్టిందా, ఎట్లా అయితే ఉంటుంది అది. స్పీకర్ ఎత్తిమే పడతారు, స్పీకర్ ఆడ కూర్చుంటాడు, స్పీకర్ ఆ టైంలో ఎప్పుడు కూర్చుంటారు, అది పడతాం ఏంటి, ఆ బిల్డింగ్ బొక్క పెడతాం ఏంటి, నేను చెప్పేది అది దేవాలయాన్ని దీన్ని కంపేర్ చేయడం ఏంటా, పోండి దీని గురించి టైం వేస్ట్ అయిపోయింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇవాళ పరిస్థితి లేదు. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ రాజమౌళి గారు, మీకు చెప్పాను 2019 కంటే ముందు 2010 చెప్పాల్సిన 19 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన 95% మీడియాలో వెళ్ళిపోతే నాది కదా రెస్పాన్సిబిలిటీ. కానీ రాజమౌళి గారు తుమ్మినా దగ్గర నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, వెల్ అడ్మినిస్ట్రేషన్. అలాగా ఇవాళ ఒక ఎవరంటే రాజ్ తరుణ్ యాక్టర్, నేనేం తక్కువ చేయను. ఆయన కొత్త కోణంలో ట్విస్టులు రోజు ఇదే. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ, ఇవాళ చర్చా వేదిక రండి, ఇవాళ రాజ్ తరుణ్ గారు అంటే కొత్త ట్విస్ట్ ఏంటి, ఇదే అండి చర్చలు పెట్టాల్సింది. ఆంధ్రప్రదేశ్ రైతులేంటి, బాధలేంటి, దాంతోపాటు మిగతా సెలబ్రిటీగా చూసి ఇదే సినిమా వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యతలో ఇదే అండి. ఇవాళ దేశంలో కెప్టెన్ ధ్యాన్ చంద్ ఎంతమంది తెలుసు, నేను మాట్లాడే ప్రశ్న నన్ను విమర్శించే మాట్లాడు. ధ్యాన్ చంద్ తెలుసా మీకు? తెలుసు, డెఫినెట్ క్రీడాకారులు తెలిసి ఉంటుంది. కెప్టెన్ ధ్యాన్ చంద్ అనే ఆయన ఈ దేశానికి అనేక గోల్డ్ మెడల్స్ అందించారు. మన కంట్రీ అప్పుడు స్వతంత్రం కాకపోయినా హాకీలో ఒక నేను కాలు కొట్టి సెలెక్ట్ చేయాల్సిన కెప్టెన్ ఆయన. 1936లో కూడా మ్యూనిక్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు మనాలు సరిగ్గా ఉండే కాదు, హిట్లర్ గారు పిలిపించి యూ ప్లే ఫ్రమ్ ఫర్ అవర్ కంట్రీ, ఇది బానిస కంట్రీ, అప్పుడు మనం కొలనియల్ కంట్రీ కదా. నేను అప్పుడు యుద్ధం మొదలవ్వాలి 1939లో రెండో ప్రపంచ మొదలైంది. 1936లో 32 ఛాన్సలర్ అయ్యాడైనా గ్రేట్ పవర్గా తీర్చిస్తున్నా. నా సీసీ చూపిస్తారా నీకు ఏంటి, నేను మొత్తం నిన్ను బంగాళలో చూసుకుంటాను రా, మా కంట్రీ పరపున ఆడానండి. ఆ దేశం నాకు నిన్నండి అలా చాలా మంది తెలిపారు. అక్షయ్ కుమార్ గారు కెండా పసుపు తీసుకుని మోడీ గారు బంద్ చేస్తుంటారు, వేరే సంగతి. ఆయన నా దేశం కోసం ఆడతాను, నేను ఈ పాదరక్షలతో బాగాలేకపోయినా నా దేశం కొడతాం ఆడతానని ఆ రోజు 11వ గోల్ కొట్టేసి 11 గోల్ కొట్టకుండా ఈ దేశం కోసం వదిలేసాను అన్న చెప్తారు. హిట్లర్ గారు లేచి వెళ్ళిపోయాడు అవమానంతో. అలాంటి ఆయన మళ్ళీ నా దేశం తిరిగి వస్తే అహ్మదాబాద్లో ఆడిటోరియం లోపలికి వెళ్తుంటే పోలీసులు ఆపేశారు ఒకసారి. ఇప్పుడు ధ్యాన్ చంద్ లేదా కేల్ రత్న అవార్డులు మనం ఇచ్చుకుంటున్నాం, కానీ అలాంటి దేశం. సైంటిస్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఎంతమంది తెలుసు, తెలుగునాట. ఈ ప్రపంచాన్ని కాపాడిన వ్యక్తుల్లో ఆరోమేషన్ టెట్రస్ ఇంటర్మీడియట్ అంటే పెన్సిల్ని ఫెయిల్ అయినప్పుడు, అంటే పెన్సిల్ని ఎక్కువ ఫెయిల్ అవుతున్నప్పుడు, రెండోది ఈ బ్యాక్టీరియా ఇవన్నీ వచ్చేటప్పుడు దాన్ని కనుక్కున్న లీడర్లీ కంపెనీ నుండి మొట్టమొదటి విగ్రహం అమెరికాలో పెట్టారు. మనం పెట్టామా? జాషువా, వేమన, తిరుపతినేని రామస్వామి, గురజాడ అప్పారావు గారు, ఎంతమంది కావాల్సిన సినిమా వాళ్ళు గొప్ప. నేను ఒకటికి చెప్తున్నాను, ఈ సినిమా మీకు కనపడే నటులు అందరితో అపరిచితులు చాలామంది ఉంటారు, కొంతమంది వదిలేసేయండి. నేను చెప్తున్నాను, ఒక మధ్యతరగతి కుటుంబం కానీ మిగతా కానీ నిబద్ధతగా ఉండే వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ సినిమా నటుల్లో 99% మంది గొప్పవాళ్ళు, నిబద్ధతగా ఉండి పనిచేసే మీ తల్లిదండ్రులు, మీ తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళలో ఉన్న మీళ్ళు గొప్ప, వీళ్ళందరూ లేవని అన్నాను చెప్తున్నాను. బై అండ్ లా చెప్తున్నా నేను. వాళ్ళకి అనేక ఆకర్షణలు, ఈ పనులు బోళ్ళని ఉంటాయి వాళ్ళకి. దేవుళ్ళు కాదండి. ఈ సినిమా నటుల్ని, మత కుల విద్వేషాలను ప్రచారం చేసేవాళ్ళని, వారసత్వ రాజకీయ నాయకుల్ని దయచేసి
దేవుడికి ఆరాధించవద్దు. ఉమ్. వాళ్ళు మామూలు మనుషులు అనుకో, మామూలు మనుషుల కంటే తక్కువే కొంతమంది. మామూలు మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఏంటో తక్కువ సినిమా యాక్టింగ్ లో కానీ వాళ్ళు కలిసి రాక తప్పుడు వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారండి. ఓకే. అంబుల్ మీరు మన్మోహన్ సింగ్ గారు ఎంత అంబులుగా ఉంటారు. ఎస్ సార్. ఆర్ నారాయణమూర్తి గారు తెలుసా మీకు? ఉమ్. ఆయన కారు లేదు, ఇల్లు లేదు, ఎక్కడికి నడిచి వెళ్ళిపోతాడు. ఎవరన్నా రెండు ఎక్కించి అక్కర్లేదు, బస్సుకి వెళ్ళిపోతాడు, నడిచి వెళ్ళిపోతాడు. అవును. 35 ఎన్ని సినిమాలు తీశాడు, చాలా సినిమాలు తీశాడు. ఎస్ సార్. మా ఉద్యమం ఉన్నారు కాబట్టి, మాకు సపోర్ట్ చేశారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం డెఫినెట్గా రెస్పెక్ట్ హిమ్. ఉమ్. భద్రాజ్ గారిని గౌరవిస్తాం, దాసరి నారాయణరావు గారిని గౌరవిస్తాను. అలా మిగతా వాళ్ళు ఎవరైనా అంతర్గతంగా పేర్లు నువ్వు చెప్పడం కానీ చెప్పినట్లు ఈవెన్ మహేష్ బాబు చేసిన సర్వీస్ని గౌరవిద్దాం. లేదా మిగతా వాళ్ళు చేసింది నేను అన్నా డినైన్ దట్. కృష్ణ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర ఇది వేరు, కానీ రాష్ట్ర సమస్య మీద ఇష్యూ. అందువల్ల సినిమా వాళ్ళు దేవుళ్ళు కాదు. అందుకని 24 గంటలు ఏదో అది సెలబ్రిటీ ఫీల్డ్ కాబట్టి అందరూ అవుతారు. మీరు దయచేసి దానికోసం ప్రాణాలు అర్పించే ప్రయత్నాలు చేసుకోవద్దు. రెండోది ఏమంటున్నానంటే, పాపం మనం మొట్టమొదటిగా సంగీతం ఏదైతే ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ అతను కోరుకోవాలని ఆశిస్తున్నాం. అమ్మాయికి ఇంతవరకు వెళ్ళిపోయిన తర్వాత మనం సంతాపం ప్రకటిస్తూ ఆ కుటుంబానికి ఇప్పుడే 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. డబ్బులతో చేయటం కాదండి, వాళ్ళకి న్యాయకారులు ఇంకొకరందరికీ ఇదే సమయం విజ్ఞప్తి చేస్తాను. దయచేసి చాలామంది వాళ్ళ అమ్మగారు పప్పులు పెట్టిలో దాచుకొని డబ్బులు తీసుకెళ్ళిపోయి నాన్న పీడించి నాకు ఈ బెనిఫిట్ షోలు వీటి మీద దయచేసి మీరు ఎక్కువ వెళ్ళొద్దు. ఈ బెనిఫిట్ షోలు అనేవి ప్రజల బెనిఫిట్ కోసం కాదు వేసేది. ఇంతకుముందు బెనిఫిట్ షోలు వేరే వేసేవాళ్ళు, ఏదో వరద బాధితులకో దేనికో బెనిఫిట్ షోలు వేసేవారు. ఇప్పుడు దానికోసం వేయట్లేదు. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, మిగతా అందరూ, ప్రభాకర్ రెడ్డి గారు అందరిని కలుపుకొని ఆ రోజు క్షామం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, లేదంటే వరదలు వచ్చినప్పుడు జనాలు సేకరించి చాలా లక్షలు, ఆ రోజులు చాలా విలువైంది. వాళ్ళకు 1 కోటి రూపాయలు, 30, 40, 50 కోట్ల రూపాయలు పడతారనమాట. బెనిఫిట్ షో ద్వారా వచ్చినటువంటి మనీని ఏదో కాజు కోసం ఉపయోగించేవారు. లేదు వాళ్లే సొంతంగా తిరిగేవారు. వీళ్ళు ఎవరన్నా, ఈ నటులు ఎవరన్నా బయటకు వచ్చి తిరుగుతున్నారు కనీసం? ఏదో వెళ్ళి 15 లక్షలు పళ్ళికలు ఇస్తా, ముఖ్యమంత్రి దగ్గర ఇలాంటి ఫోజు కొట్టగానే 15 లక్షలు డొనేషన్ ఇచ్చారు. నేను ఇచ్చిన దాన్ని తొప్పట్లేదు. బెనిఫిట్ షోలోనే పెట్టుబడి రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. రాత్రి వాళ్ళు మేము కానీ స్టూడెంట్స్ కానీ రాత్రి వాళ్ళు గిరిజనుల కోసం ఆ లైట్లు వేసుకుని, లైట్ లేని సందర్భంలో ఆ గూడెల అన్ని చోట్ల మేమందరం వైద్యం తీసుకుని రాత్రి మూడు తిరిగాం సార్. ఎంత సేవ చేసామని చెప్తాను. రోజు మేము టీవీలో వేసుకోక్కర్లేదు, ఎలా వేయలేండి, అది తర్వాత సంగతి, కానీ అవసరం లేదని చెప్తున్నాను. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇలాంటి ఇంకొకళ్ళు ఎవరు ఇలా బలైపోవద్దండి, తోచుకోవాల్సిన పని లేదు. నేను ఓటీటీలు చూడమని సినిమా వాళ్ళు కానీ ఒకటి మాత్రం మెచ్చుకుంటున్నాను, ఇండియాలో టాప్ కలెక్షన్ వెళ్ళటమే కాదు, కానీ ఇవాళ నిన్న వచ్చిన వార్తల ప్రకారం ఈ ఐనాక్స్, పీవీఆర్ అనే ఉత్తర భారతీయ అహంకార కంపెనీలుగా మారి కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్గా వీళ్ళు బన్నీ గారి సినిమాని మొత్తం ఉత్తర భారతదేశం నుంచి వాళ్ళ నుంచి తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు నుంచి వచ్చింది దాని India.com అన్నింటిలో కూడా ఇచ్చారు, న్యూస్ 18లో కూడా ఇచ్చారు. దయచేసి ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోమాకండి. మీకు ఆంధ్రప్రదేశ్లో మేమేం చేస్తాం అనుకున్నాను, మీరు మీ థియేటర్స్, మీరు వాళ్ళు పీవీఆర్, ఐనాక్స్, మీరు గొప్పవాడు అనుకుంటున్నారేమో. దయచేసి చెప్తున్నాము, ఇవాళ తెలుగు వాడు ప్రతి ఏడు సస్తున్నారు అక్కడ, హిందీలో కొంతమంది ఏడు సస్తున్నారు దక్షిణ మీద. ఇప్పుడు నాకెందుకు, మా పాలకొల అబ్బాయిని కాదండి అర్జున్ గారు. ఎస్, అర్జున్ గారు నిజంగా ఆ ఒక్క సిచ్యుయేషన్ తప్ప మిగతా నేను అర్జున్ గారికి ఆయన చేసిన ఆ ఒక్క పొరపాటు ఉంది కాకుండా మిగతాదైతే ఐఎమ్ మిథ్యం అండి.